హరి ఓం శ్రీ గురుభ్యో నమ. హరిమయా బలమునే నిరుంగ నట శక్యంబే సనందాది సత్పురుష వ్రతముకైన బుద్ధి నిరతం బున్మాని సేవాధిక స్ఫురణం తచ్చరితానురాగ గుణ విస్ఫూర్తిన్ సహస్రాస్య సుందరతన్ ఒల్పగుశేషుడు ఎరుగడు అన్నన్ చెప్పలేరుండరుల్. ఇతరము మాని తన్ను మదినెంతయు నమ్మి భజించువారి ఆశ్రిత జన సేవితాంఘ్రి సరసీరుహుడైన సరోజనాభుడు అంచిత దయతోడ నిష్కపట చిత్తమునం కరుణించునట్టివారు అతుల దురంతమై తనరు అవిభుమాయదరింతురెప్పుడు. ఉపవాస వ్రత శౌచశీల మఖ సంధ్యోపాసనాగ్నిక్రియా జపదానాధ్యయనాది కర్మముల మోక్ష ప్రాప్తి సేకూరదు. అచ్చపు భక్తిన్ హరి పుండరీక నయనున్ సర్వాతిశాయిన్ రమాధిపు పాపఘ్ను పరేషు అచ్యుతిన్ అర్ధిం కొల్వలేకుండనన్ కొల్లేకుండినన్ మోక్ష ప్రాప్తి సేకూరదు. నిగమార్థ ప్రతిపాదక ప్రకటమై నిర్వాణ సంధాయిగా భగవంతుండు రచింప భాగవత కల్పక్ష్మాజమై శాస్త్ర రాజిగరిష్టం బగు ఈ పురాణ కథ సంక్షేపంబుగా చెప్పితిన్. జగతిన్ నీవు రచింపుము దీనిని అతి విస్తారంబుగా పుత్రక. నిగమములు వేయి చదివిన సుగమంబులుగావు ముక్తి సుభగత్వంబుల్. సుగమంబు భగవతమను నిగమంబు పఠింప ముక్తి నివసనము బుధా. గదకల్ప వృక్ష విగళితమై సుఖ ముఖ సుధాద్రవమున మొనసియున్న భగవత పురాణ ఫలరసస్వాదన పదవిగనుడు రసిక భవవిదులు. హరి ఓం శ్రీ గురుభ్యో నమ. గయం నృపః ప్రతియాతి కర్మభిః యజ్వాభిమానీ బహువిద్ధర్మగోప్తా సమాగత శ్రీ సదసత్పతి సతాం సత్సేవకోన్య భగవత్కలామృతే అని చెప్పి ఓ పరీక్షిత్తు ఆ గైడ్ గురించి చాలామంది గానం చేస్తూ ఉంటారయ్యా. పురావిద చాలా పూర్వకాలం నుంచి కూడా ఆ గైడ్ యొక్క ఆయన యొక్క ఆ గుణ సంపదని అందరూ కూడా గానం చేస్తూ ఉంటారు. పురావిద ఆయన గురించి తెలిసినటువంటి వాళ్ళు, ఆయన యొక్క ఇతిహాసము తెలిసినటువంటి వాళ్ళు. ఇతిహాసము అనేటువంటి దానికి అర్థం ఏమిటంటే మామూలుగా పురాణములు ఇతిహాసములు అని మనం మాటలు వింటాం. ఇతిహాసం అంటే ఇతిహాసము అంటే ఈ విధముగా జరిగినది అని అర్థం. ఇతిహాసం అంటే ఇట్ హ్యాపెండ్ లైక్ దిస్ అనేటువంటి దాని అంటే ఉన్నది ఉన్నట్టుగా ఇది ఈ విధంగా జరిగింది అని చెప్తారనమాట. అంటే రామాయణ భారతాలు ఇతిహాసాలు అంటారు, మిగతావన్నీ పురాణాలు. పురాణాలలో కొన్ని కాన్సెప్ట్స్ చెప్పడం కోసం కథలను చెప్తారు వాళ్ళు. ఆ కథలు నిజంగా జరగాల్సినటువంటి అవసరం లేదు, కానీ ఆ కథలలో ఆ భావాన్ని పట్టుకోవడం కోసం అని చెప్పి పాత్రను సృష్టించి ఆ పురాణాల్లో చెప్తుంటారు. అందువల్ల అలా కొన్ని కామన్ సెన్స్కి కూడా అందనటువంటి ఉండడం చేత పుక్కిడి పురాణాలు అనేటువంటి విధానమైనటువంటి మాట వచ్చింది. కానీ పురాణాల్లో ఉండేటువంటిదంతా కూడా వేదంలో ఏదైతే చెప్పబడిందో, వేదంలో ఏది గూఢంగా మనకి అర్థం అవ్వకుండా ఉంటుందో అటువంటి అర్థమవునటువంటి భావాలను మహర్షులు తీసి అది పురాణ కథల ద్వారా చెప్తారు. కానీ ఇతిహాసం అనేటువంటిది మాత్రం కాదు. ఈ విధంగా హాసము జరిగింది కాబట్టి రామాయణ మహాభారతాలు జరిగిన విధంగా రికార్డు చేయబడ్డాయి. అక్కడ వాల్మీకి మహర్షి ఆయన రికార్డ్ చేశారు, ఇక్కడ వేదవ్యాసుడు మహాభారతాన్ని రికార్డ్ చేశారు. సరే, ఇప్పుడు
పురావిద అంటే ఆ ఇతిహాసములు తెలిసినటువంటి వాళ్ళు ఆ గైడు గురించి ఆయన గానం చేస్తారయ్యా. అందులో అంటూ గయం నృపః ప్రతియాతి కర్మభిః, గైడు కర్మలు చేయడంలో గైడుతో సమానమైనటువంటి వాడు ఎవరూ లేరయ్యా. కహ ఎవరూ లేరు. ప్రతియాతి కర్మభిః, ఆయనలాగా చేసినటువంటి కర్మలు ఎవరు కూడా చేయలేదయ్యా. తరువాత ఆయన యజ్వాభిమాని బహువిధ్ ధర్మగోప్తా, యజ్ఞాలు చేసి ఆయన గొప్ప ఆత్మాభిమానం కలిగిన వాడై గొప్ప పండితుడై ధర్మాన్ని రక్షిస్తూ సత్పురుషుల సమాజంలో ఈయన మహాసత్పురుషుడు, వీళ్ళలో చాలా అగ్రగణ్యుడు అనేటువంటి విధంగా ఆయన పొగుడుతూ ఉంటారు. ఆయన పండితుడై ధర్మాన్ని రక్షిస్తూ ఉండి కూడా సంపదలను పొందాడయ్యా. పొంది సత్పురుషుల సమాజంలో ఉండేటువంటి మహానుభావులైనటువంటి వాళ్ళు ఎవరైనా వచ్చినట్లయితే వాళ్ళందరినీ కూడా ఈయన సేవిస్తూ ఉండేవాడు. సత్సేవక, ఆ సత్పురుషుల్ని సేవిస్తూ ఉండేవాడు, యజ్ఞయాగాదులు చేస్తూ ఉండేవాడు, తాను రాజుగా కర్తవ్యాలను నిర్వర్తిస్తూ ఉండేవాడు. తాను రాజుగా ఉన్నప్పుడు అభిమాని, నేను రాజుని, నేను ఈ పరిపాలన ధర్మబద్ధంగా చెయ్యాలి అనేటువంటి భావాన్ని మాత్రం ఆయన మనసులో పెట్టుకునేవాడు. తరువాత బహువిత్, చాలా అన్నీ తెలిసినటువంటి ధర్మగోప్తా, గోప్త అంటే రక్షించడం, ధర్మాన్ని రక్షించేటువంటి వాడు. సత్సేవక, సత్పురుషులు వచ్చినట్లయితే ఆ సత్పురుషుల్ని సేవిస్తూ ఉండేవాడు. కాబట్టి ఈయనని కూడా సత్పురుషుడు అనేటువంటి విధంగా ఆయన్ని ఉపగాయంతి, ఆయన్ని గానం చేస్తూ ఉండేవారయ్యా. తర్వాత అటువంటి గయుడికి సమానమైనటువంటి వాడు ఎవరూ లేరయ్యా. అందువల్ల ఏం చేశారు అంటే, యమభ్యషించన్ పరయా ముదాసతీ సత్యాశిషో దక్ష కన్యాసరిద్భిః యస్య ప్రజానాం దుదుహేధరాశిషో నిరాశిషో గుణవత్ స్మృతోధాః. ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి కాన్సెప్ట్ ఒకటి వస్తుందండి. ఎవరైతే మహానుభావుడైనటువంటి వాడు, సత్సేవ చేసేటువంటి వాడు, యజ్ఞాలు చేసేటువంటి వాడు, ధర్మాన్ని చేసేటువంటి వాడు, విష్ణువంశతో పుట్టినటువంటి మహానుభావుడైనటువంటి వాడి రాజైనా కావచ్చు, భక్తుడైనా కావచ్చు, సాధకుడైనా కావచ్చు, వ్యాపారస్తుడైనా కావచ్చు, గృహస్థైనా కావచ్చు, ఈ లక్షణాలు ఉన్నటువంటి వాడు ఎవరైనా సరే అటువంటి వాళ్ళకి ఏం జరుగుతూ ఉంటుంది, ఏం జరిగింది అంటే, దక్షుడు ఆయన యొక్క విధానంలో దక్షుని యొక్క కుమార్తెలు చాలా పతివ్రతలయ్యా పరీక్షితు. వాళ్ళ ఆశీర్వచనాలు యథార్థాలు అవుతాయి. అందువల్ల పతివ్రతల యొక్క ఆశీర్వచనం ఎవరికైనా చేశారు అంటే ఆ ఆశీర్వచనం డెఫినెట్గా సఫలమై తీరుతుంది. కాబట్టి ఈ దక్షిణి కుమార్తెలు ఉన్నారే, వాళ్ళు సత్య ఆశిషో దక్షకన్యా, ఆ దక్షకన్యులు కూడా ఈ గయుణ్ణి ఆశీర్వాదం చేశారయ్యా. తరువాత ఇంకా వాళ్ళు అలా ఆశీర్వాదం చేసేటప్పటికీ ఇంకా మన దేశంలో నదులు ఉన్నాయి కదా పరీక్షితు, అవి ఏం చేశాయంటే ముదాయం సరిద్భిః అభ్యసించన్. ఈ ఉండేటువంటి ఈ నదులు ఉన్నాయే భారతదేశంలో, ఈ భరతఖండంలో, ఈ ల్యాండ్లో ఉండేటువంటి నదులు అన్నీ కూడా ముదాహ, చాలా ఆనందంతో ఆ గయుని సరిద్భిః తమ యొక్క జలాలతో అభిషేకించారయ్యా వాళ్ళు. అంటే నదులు వచ్చి ఆయన్ని అభిషేకం చేశాయి. తరువాత వీళ్ళందరూ అంటే ఏమిటి, గంగా మొదలైనటువంటి నదీ దేవతలు తోడుగా వచ్చి గయుని జలాలతో అభిషేకం చేశారు. అంటే దక్ష ప్రజాపతి కూతుళ్ళైనటువంటి వాళ్ళు ఆశీర్వాదాలు చేస్తూ ఉండగా ఈ గంగాది నదులలో ఉండేటువంటి దేవతలు తోడుగా వచ్చి వీళ్ళకి ఆశీర్వచనం చేస్తున్నప్పుడు ఆ దక్షకన్యులకు తోడుగా వచ్చి ఈ నదీ దేవతలు ఆయన్ని అభిషేకం చేశారయ్యా. తరువాత ఎందుకు అంటే చేశారు, ఈయన నిష్కాముడు, ఏ విధమైనటువంటి కోరికలు లేకుండా ఉన్నాడు. అందుకనే భగవద్గీతలో ఏం చెప్తాడంటే, భగవంతుడి యొక్క దర్శనం కావాలి అంటే నిష్కామత్వం ఉండాలి. కోరికలు ఏమీ లేకుండా యోగాన్ని ఎవరైతే అభ్యసిస్తారో, ఫలాకాంక్ష లేకుండా ఉంటారో, కర్మలు చేస్తున్నప్పుడు ఫలాలు వస్తాయి.
ఆ ఫలాల మీద కాంక్ష లేకపోవడం ఒకటి. మామూలుగా కర్మలు డైలీ చేయాల్సినటువంటి కర్మలు ఉంటాయి. ఆ కర్మల వల్ల ఏ కర్మ చేసినా ఫలం వస్తుంది. ఆ ఫలం మీద ఆసక్తి లేకుండా ఉండడం ఒకటి. రెండవది, కనిపిస్తున్నటువంటి జగత్తులో మనని మోహపరిచేటువంటి వస్తువుల మీద కోరికలు లేకుండా ఉండడం అనేటువంటిది రెండవది. కాబట్టి ఈయన అంత మహారాజు, అంత గొప్ప వంశంలో పుట్టినటువంటి వాడు, ఆయన నిష్కాముడయ్యా. అందువల్ల ఆయన గుణాలకి భూదేవి ప్రసన్నం చెందిపోయింది. నిరాశిషో గుణవత్ స్మృతోధాహ ధర ఆశిషో. ఆ ధర అంటే ఆ భూమి ఆశిషో ఏం చేసిందంటే, ఆశిషు అంటే కోరికలు, ఆ కోరికలన్నింటినీ కూడా భూదేవి పితికేసింది. ఆయన నిష్కాముడు కాబట్టి ఆయన ఇంకా కోరుకోకుండానే ఆయన కోరికలన్నిటినీ కూడా భూదేవి పితికి ఆయనకి ఇచ్చేసింది అనేటువంటి విషయాన్ని ఒక సాంకేతికమైనటువంటి భాషలో చెప్పారు. అంటే ఇక్కడ ఏమిటన్నమాట, నదీ దేవతలు తోడుగా వచ్చారు అనేటువంటిది. కాబట్టి ముదా సతీ సత్యాశిషో దక్షకన్యా సరిద్భి. అంటే నదీ దేవతలు వచ్చారంటే, మామూలుగా నది అంటే మనం చూసేటువంటి నది ప్రవహిస్తూ ఉంటుంది, అలాగే అన్ని నదులు ప్రవహిస్తూ ఉంటాయి. మనం ఏమంటే నదీమ తల్లులు అంటాం. అనేటప్పటికి అక్కడ మన మహర్షులు ప్రకృతి శక్తుల్ని ఏ విధంగా చూశారంటే, నది, ఆ నదిలో నీళ్లు ఉంటాయి, ఆ నది నీటి యొక్క ప్రవాహం వల్ల చెట్లు చేమలు ఇవన్నీ పెరుగుతూ ఉంటాయి, ఆ నదుల యొక్క నీళ్లు తాగినటువంటి సమస్త జీవులు కూడా వృద్ధి పొందుతూ ప్రాణాలను నిలబెట్టుకుంటూ ఉంటాయి. ఆ నదులలో నీరు ఆవిరై వర్షాల కింద, మేఘాల కింద వచ్చి వర్షాలు కలిగి పంటలు పండుతూ ఉంటాయి. ఇలాగ పోషించేటువంటి లక్షణం ఎవరికి ఉంటుంది? తల్లికి ఉంటుంది. కాబట్టే నదీమ తల్లులు అని పేరు పెట్టారు. ఏమండి తల్లి, ఓకే అంటే ఏమిటి? మనం తల్లి యొక్క భావం నదిలోను, అగ్నిలోను, వాయువులోను, ఆకాశంలోను చూడగలిగినటువంటి ఆ కాన్షియస్నెస్ మహర్షులు మనకి తీసుకొచ్చి పెట్టారు. కాబట్టే సరిద్భి వాళ్ళు అలా చేశారయ్యా. చేసిన తర్వాత దక్షిణ కుమార్తెలు పతివ్రతలు కదా. ఆ దక్షిణ కుమార్తెలందరూ ఎవరు? నక్షత్రాలు కదా. అందులో ఆ నక్షత్రాలన్నీ కూడా ఏం చేస్తూ ఉంటారు? శుభ నక్షత్రం, శుభతారకలు అని చెప్తూ ఉంటాం కదా. ఆయన యొక్క ఆ జాతక స్వరూపంలో ఆ దక్షిణ కుమార్తెలందరూ కూడా అంతరిక్షం నుండి ఆయన ఆశీర్వదిస్తూ ఉండేవారు. ఎందుకు అంటే ఆయన విష్ణువంశ సంభూతుడు, మంచివాడు, జగత్తును రక్షించాలనుకునేటువంటి వాడు. నిరంతరము కూడా శ్రీహరి యొక్క పాదపద్మాల్ని సేవిస్తూ శ్రీహరే కావాలి, శ్రీహరే కావాలి, శ్రీహరి యొక్క ఆ తేజస్సు చేత నింపుకునే నిరంతరము కూడా ఆయన శ్రీహరి యొక్క దానితో నిండిపోయినప్పుడు నదీమ తల్లులు వచ్చి ఆయన అభిషేకం చేస్తాయి. నక్షత్రాలు శుభాన్ని పలుకుతూ ఉంటాయి. తరువాత భూదేవి నన్ను ఇటువంటి పరిపాలకుడు నా మీద నడుస్తున్నాడు, నన్ను పాలిస్తున్నాడు, నా మీద నన్ను ఆధారం చేసి బతుకుతున్నటువంటి జీవులందరికీ కూడా ఉపకారం చేస్తున్నాడు అనేటువంటి భావం కలిగినప్పుడు భూదేవత, ఆ దేవతా స్వరూపం ఏం చేస్తుందంటే అడగకుండానే కోరికలన్నీ కూడా తీర్చేస్తుంది. ఆయన పర్సనల్ కోరికలు కాదు, ఆయన మనసులో జగత్తులో అందరూ సుఖంగా ఉండాలి అని ఆయన మనస్ఫూర్తిగా కోరుకున్నప్పుడు ఆ కోరికని సపోర్ట్ చెయ్యడం కోసం అని చెప్పి భూదేవి కూడా భూదేవత, భూదేవి కాబట్టి ఆ దేవి, ఆ నదీ దేవతలు, తారాదేవతలు, భూదేవతలు కూడా ఇటువంటి ఆయన కోరికలను తీర్చారయ్యా అన్నారు. ఆ రాజ్యంలో ఉండేటువంటి ప్రజల కోరికలను భూదేవి తీర్చేసింది. అంటే ఏమిటన్నమాట, మనకి పరిపాలకుడు మంచివాడై ఉన్నప్పుడు, పరిపాలకుడు మహాభక్తుడై ఉన్నప్పుడు, పరిపాలుడి యొక్క మనసులో ఏ విధమైనటువంటి అవినీతి, దుష్ప్రభావము, దురాశలు ఏమీ లేకుండా పరిపూర్ణమైనటువంటి స్వచ్ఛమైనటువంటి మనసుతో ఉన్నప్పుడు పరిపాలకుడు విష్ణు స్వరూపుడు కాబట్టి భూదేవి వాడి పరిపాలనలో ఉండేటువంటి ప్రజలందరినీ కూడా
కోరికలు తీరుస్తుంది. కాబట్టి మనం మంచి పరిపాలకుల్ని ఎన్నుకోవాలి అని మనకి శాస్త్రం చెప్తూ ఉంది. తర్వాత ఇక్కడ నదీ దేవతలు అంటే నదిలా వచ్చేసి గంగా నదిలా పొంగిపోయి వచ్చేసి ఆయన సింహానం మీద కూర్చుంటే మీద పడిపోయిందా అని కాదు. నదీ దేవత ఏం చేస్తుందంటే ఒక దేవతా స్వరూపం ఉంటుంది దాంట్లో, అది రూపు కడుతుంది. ఆ నదిలో ఉండేటువంటి పవిత్ర భావం అంతా కూడా ఒక తేజో రూపంలాగా బయటకు వస్తుంది. అందువల్లే సాధారణంగా మామూలుగా మన కథలు చెప్తూ ఉంటాం. ఎవరైనా మహాభక్తుడైనటువంటి వాడు వెళ్ళి ఎందుకు తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారే ఆయన అమ్మవారికి గంగలో స్నానం చేసినప్పుడు ఆయన ఇస్తూ ఉండేటప్పటికి ఆ నదీమ తల్లి చెయ్యి ఇలా అందుకుని ఆయన ఇచ్చినటువంటి తర్పణం తీసుకుంది అని ఉంది, శాస్త్రం ఉంది, జరిగింది ఇది. కాబట్టి మహానుభావులైనటువంటి వాళ్ళకి నదులు ఆ ఆకారాలలో కనిపించి వాళ్ళు ఇచ్చినటువంటి వాటిని స్వీకరిస్తూ ఉంటారు. కాబట్టి అలాగ రూపు కట్టి వచ్చి ఆయన అభిషేకం చేశారయ్యా, అంతటి మహానుభావుడు ఆయన అని చెప్పిన తర్వాత ఛందాంస్య కామస్య చ యస్య కామాదుదూహు రాజహృరథో బలిం నృపాః ప్రత్యంచితాయుధి ధర్మేణ విప్రాయదాశిషాం షష్టమంశం పరేత్య. తర్వాత ఆయన మామూలుగా ధర్మంగా పరిపాలిస్తున్నాడు కదా, ఏ విధమైనటువంటి అధర్మానికి అవినీతికి దుష్పరిపాలన లేకుండా, ఏ విధమైనటువంటి కామము లేకుండా, తన స్వార్థము లేకుండా నిరంతరము కూడా యజ్ఞస్వరూపుడైనటువంటి ఆ శ్రీహరిని ధ్యానిస్తూ ఆయన పరిపాలిస్తూ ఉండడం వల్ల విప్రాహ వేదవేత్తలు నీ కూడా ఆయన సత్కరించాడు కదా. వేదవేత్తలను ఎప్పుడైతే ప్రత్యంచితాహ వాళ్ళని సత్కరిస్తున్నాడో అప్పుడు ఏం చేశారు అంటే వారు ఆయనకి పరలోకంలో లభించే మహానుభావులు వేదవేత్తలు మహాపుణ్యాత్ములైనటువంటి వాళ్ళు సాధన చేస్తుంటారు, వాళ్ళు భక్తితో ఉంటారు, యజ్ఞాలు హోమాలు చేస్తుంటారు, తపోసంపన్నులై ఉంటారు. అటువంటి వాళ్ళకి ఒక శక్తి ఉంటుంది. ఆ శక్తి ఏం చేస్తుంది అంటే వాళ్ళు ఆయనకి వాళ్ళలో ఉండేటువంటి ఆ పుణ్యంలో 6వ భాగం ఈ గయుడికి సమర్పించారట. అంటే ఏమిటి, ఆయన వేదవేత్తలను సత్కారం చేశాడు, వేదవేత్తలు ఈయన యొక్క గొప్పతనాన్ని గ్రహించారు కాబట్టి ఆయనని ఆశీర్వదించడం కోసం అని చెప్పి వాళ్ళ తపస్సులో యదాశిషాం షష్టం అంశపరేత్య వాళ్ళ యొక్క ఆ పుణ్యఫలంలో 6వ వంతు ఈ గయుడు పరలోకానికి వెళ్ళినప్పుడు ఆ పరలోకంలోకి వీళ్ళు ఈ పుణ్యాన్ని ఆయనకి శుభఫలాలు జరిగేటట్టుగా ఆయనకి ఇచ్చారట. అంటే పరలోకం ఈయన పుణ్యం చేశాడు, వీళ్ళు కూడా 6వ వంతు పుణ్యం ఇచ్చారు. ఈ 2 పుణ్యాలు కలిపి ఆయన పరలోకంలో పరమమైనటువంటి సుఖాలు అనుభవించేటట్టుగా వీళ్ళు చేశారయ్యా. అటువంటిది తరువాత ఆయన ఏం చేశాడంటే యుద్ధం చేశాడు కదా. ఆ యుద్ధం ఎందుకంటే ఆయన రాజ్యాన్ని దాన్ని దొంగలు నరికట్టాలి, తర్వాత ఏమో అడవి జంతువుల్ని వాటిని కంట్రోల్ చేస్తూ ఉండాలి, దొంగల్ని వీటిల్ని అణుస్తూ ఉండాలిగా. అటువంటి టైంలో యుద్ధం చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుందిగా. అందువల్ల యుద్ధరంగంలో ఈయన ఏం చేశాడంటే రాజులను, ఆ శత్రు రాజుల్ని బాణాలతో సత్కరించాడయ్యా ఆయన. ఎప్పుడైతే ఈయన బాణాలతో వాళ్ళని సత్కరించడం అంటే వాళ్ళని లైన్లో పెట్టాడు అని అర్థం అన్నమాట. పెట్టిన తరువాత వాళ్ళు ఏం చేశారంటే ఈయనకి లొంగిపోయి కప్పాలు కట్టడం ప్రారంభించారు. సరే, ఇక వేదాలు ఏం చేశాయి అంటే వేదాలు ఛందాంసి కామాన్ దుదుహు ఛందస్సులు అంటే వేదాలని అర్థం. ఛందాంసి వేదములు, కామాన్ భోగ్య వస్తువుని దుదుహు పితికాయి ఆయనకి ఇచ్చాయి. అంటే ఏమిటనమాట, వేదపారాయణ చేస్తూ ఉండేవాడు కాబట్టి వేదస్వరూపుడైనటువంటి యజ్ఞస్వరూపుడైనటువంటి ఆ శ్రీహరిని నిరంతరం కూడా మనసులో పెట్టుకుంటూ అదే జీవితం కింద మార్చుకున్నాడు కాబట్టి వేదాలు కూడా ఆయనకి అన్ని భోగ్య వస్తువుల్ని కూడా సమకూర్చి పెట్టాయి. అంటే ఇక్కడ ఏమిటి, వేదాలు 2 విధాలు కదా. వేదాల్లో ఒకటి కర్మకాండ ఉంటుంది, అంటే ఈ యజ్ఞం చేస్తే ఈ ఫలం వస్తుంది, ఈ యజ్ఞం చేస్తే ఈ ఫలం వస్తుంది. కాబట్టి ఫలాలను ఇచ్చేటువంటి వేదాలతో ఈయన యజ్ఞాలు చేస్తూ ఉండేవాడు కాబట్టి ఆ యజ్ఞాలు చెయ్యడం వల్ల ఛందాంసి కామాన్ దుదుహు
అవి ఆటోమేటిక్గా ఆయనకి ఫలాలు ఇవ్వడం ప్రారంభించాయి. కానీ ఆ ఫలాలను ఆయన కోరుకోలేదు. యజ్ఞాలు చెయ్యవలసినటువంటి బాధ్యత రాజుకు ఉండడం చేత ఆ ఫలాలన్నీ కూడా ప్రజలకి సమర్పణం చేయడం అనేటువంటి విధానంగా ఆయన యజ్ఞం చేశాడు. కాబట్టి ఆయన మనసును తెలుసుకున్నటువంటి వేదాలు కామాన్ భోగ్య వస్తువుల్ని ఇచ్చాయి. అదేవిధంగా భూదేవి ఏం చేసిందంటే ఆయన గుణాల చేత ప్రసన్నురాలై రాజ్యంలోని ప్రజలందరికీ కూడా సమస్తమైనటువంటి ఫలాలనిచ్చి అతివృష్టి నుంచి అనావృష్టి నుంచి ఆ భూదేవి ఆయన్ని కాపాడి ఆ గైడు పరిపాలిస్తున్నటువంటి కాలంలో ప్రజలందరూ మహాసుఖంగా ఉండేవారు అని చెప్పి అందరూ ఆయన్ని కీర్తిస్తూ ఉండేవారయ్యా అని చెప్పిన తర్వాత ఇంకా ఎవరు సంతోషించారు అంటే యస్యాధ్వరే భగవాన్ భరాత్మ అఘోని మాద్యురు సోమపీఠే శ్రద్ధా విశుద్ధాచల భక్తియోగ సమర్పితేజ్య ఫలమాజహార గురు సోమపీఠే యస్య అధ్వరే మఘని అంటే ఇంద్రుడు అనమాట. ఇంద్రుడికి మామూలు యజ్ఞాల్లో సోమరసం సమర్పిస్తూ ఉంటారుగా, అందువల్ల ఆ సోమరసాన్ని తాగేసేసి యముడు మత్తిల్లిపోతూ ఉండేవాడు. ఆ సోమరసంతో ఆయన సోమం బాగా తాగుతూ ఉండటం మత్తు కలిగినటువంటిది. అలాగ మత్తు కలిగినటువంటి ఆ ఇంద్రుడికి ఈయన ఈ యజ్ఞాలలో సోమాన్ని ఇంకా ఎక్కువ జోహ్వా అంటే హవిస్సు కింద సమర్పించేస్తూ ఉండేటప్పటికీ ఆ ఇంద్రుడికి చాలా మత్తు కలిగింది. అంటే ఇంద్రుడు చాలా ఆనందించేశాడు. గయుడు చేసినటువంటి యజ్ఞంలో ఇవ్వబడినటువంటి సోమసహితమైనటువంటి యజ్ఞాలకి ఇంద్రుడికి చాలా మత్తు కలిగిందయ్యా. గురు సోమపీఠే యస్య అధ్వరే మఘోని మాజ్యతి. ఈయన అధ్వరం ఆ యజ్ఞాలు చేయడం వల్ల ఇంద్రుడు చాలా మత్తు పొందాడయ్యా. తరువాత ఆయన చేసేటువంటి భక్తి ఉందే, ఆ శ్రద్ధ చేత మిక్కిలి శుద్ధమైపోయినటువంటిది. ఆయన మనసు అచంచలమైనటువంటిది. ఇన్ని రకాలైనటువంటి వస్తున్నా సరే ఏ మాత్రము చంచలించకుండా ఇదంతా శ్రీహరి యొక్క ప్రసాదము, శ్రీహరి యొక్క ఆజ్ఞ చేతే వేదాలు కానీ భూదేవి కానీ దక్షకన్యలు కానీ నదీమతల్లులు కానీ వీళ్ళందరూ కూడా ఆ శ్రీహరి యొక్క అనుజ్ఞ చేత శ్రీహరి యొక్క ఆ ఆదేశం చేత వాళ్ళు నేను పరిపాలిస్తూ ఉండేటువంటి రాజ్యంలో కూడా అందరూ సుఖపడుతున్నారు అని చెప్పి తన యొక్క ప్రమేయం ఏదీ లేదు అనేటువంటి భావంతో ఆయన ఉండేవాడయ్యా. ఆయన ఆ విధంగా ఏం చేశాడంటే శ్రద్ధ విశుద్ధ అచల భక్తి యోగ సమర్పిత, శ్రద్ధగా విశుద్ధమైనటువంటి అచలం ఏమాత్రము చంచలం లేనటువంటి భక్తి యోగంతో ఈయన ఏం చేసేవాడంటే మొట్టమొదటి ఏమిటి శ్రద్ధ, తర్వాత విశుద్ధ పరిపూర్ణంగా విశుద్ధమైనటువంటి అండ్ ఒక ట్రాన్స్పరెంట్ లింగంలాగా స్ఫటిక లింగం లాంటి మనసులో శ్రీహరి యొక్క కాంతి తప్ప మరేమీ నింపుకో ఉండేటువంటి ఆ మనసు చేత విశుద్ధ అచల ఏమాత్రం చెలించనటువంటి భక్తి యోగేన భక్తి యోగంతో సమర్పిత. ఈయన సమర్పిస్తూ ఉండేవాడల్లా ఎవరికి? శ్రీహరికి సమర్పిస్తూ ఉండేవాడు. అలా శ్రీహరికి సమర్పిస్తున్నప్పుడు యజ్ఞస్వరూపుడైనటువంటి శ్రీహరి ఆయన రెండు చేతులు పెట్టి వచ్చినట్టుగా ఆ శ్రీహరి స్వయంగా తేజ ఫలమాజహార, ఆజహార అంటే స్వీకరిస్తూ ఉండాడు. సాక్షాత్తు శ్రీహరే వచ్చి స్వీకరిస్తూ ఉండేవాడు. అంటే ఇప్పుడు మనం నైవేద్యాలు పెడుతున్నప్పుడు ఏ విధంగా మన మనసు ఉండాలో అనేటువంటిది ఇక్కడ మనం అన్వయించుకోవాలి. మొట్టమొదట మనం ఏం చేస్తూ ఉంటామంటే నైవేద్యాలు పెడుతూ ఉంటాం కదా. ఆ నైవేద్యాలు పెట్టేటప్పటికీ ఆ నైవేద్యం పెట్టేటువంటి సందర్భంలో మనకి ఎలా ఉండాలంటే శ్రద్ధ ఉండాలి, విశుద్ధ ఏ మాత్రం మలినం లేనటువంటి పరిశుద్ధమైనటువంటి నిర్మలమైనటువంటి అచల కదిలిపోనటువంటి భక్తి యోగంతో భక్తితో పూర్తిగా కలిసిపోయినటువంటి మనస్సుతో మనం అక్కడ నైవేద్యాన్ని ఒక్క నిమిషం పాటు ఆ విగ్రహం ముందో ఆ పటం ముందో అక్కడ మనం దాన్ని సమర్పిస్తూ ఈ భావాలతో సమర్పించినట్లయితే ఆ వినాయకుడు తొండాన్ని ఇలా ముందుకు సాచి మనం పెట్టినటువంటి నైవేద్యాన్ని ఆయన స్వీకరిస్తాడయ్యా. కాబట్టి శ్రద్ధా విశుద్ధాచల భక్తి యోగ సమర్పిత
ఫలమాజహార, ఆయన ఈయన దగ్గర నుంచి అలా తీసుకుంటూ ఉండేవాడు అనేటువంటి విషయాన్ని చెప్పారు. అదేవిధంగా మామూలుగా శ్రీరామకృష్ణ పరమహంస కూడా అమ్మవారికి నైవేద్యం తీస్తున్నప్పుడు ఒక్కొక్కసారి అమ్మవారు మూతి బిగిస్తూ ఉంటే ఈయన ఏడి చేసి నువ్వు తింటావా తినవా తింటావా తినవా అని చెప్పేసేపటికి ఏడోకరా నైనా అని చెప్పి ఆ పలహారం ఆయన మూతికి పెడితే లోపల తీసుకునేట. అదేవిధంగా నామదేవుడు అనేటువంటి మహాభక్తుడు చిన్నపిల్లాడి కింద ఉన్నప్పుడు తండ్రి నేను ఊరెళ్తున్నాను, ఇవాళ ఆ పాండురంగడికి ఆ నైవేద్యం పెట్టేసేసి నైవేద్యం పెట్టే అని చెప్పి పాప అమాయకుడైనటువంటి ఆ పిల్లవాడి చేత పంపిస్తే ఈయన వెళ్ళి ఆ నైవేద్యం పెడతాడు. పెట్టేటప్పటికి ఎంతసేపటికి శ్రీకృష్ణుడు తీసుకోడు, పాండురంగడు తీసుకొని గట్టిగా ఏడ్చి మా నాన్న తీసుకోమంటే తీసుకోవటం లేదు, నువ్వు నేను నైవేద్యం పెట్టలేదని మా నాన్న తిడుతుంటాడు, తింటావా తినవా అని తలకొట్టేసుకుంటే తింటానురా బాబు ఉండు అని చెప్పి మొత్తం గిన్నెలో అంతా తినేసిన తర్వాత ఖాళీ గిన్నె పట్టుకొని ఈ కుర్రాడింటికి వెళ్ళేటప్పటికి ఏది ప్రసాదం ఏది అన్నట్ట. అనేటప్పటికి నా తినేసాడా అని ఆయనకు అనుమానం వచ్చి మర్నాడు మళ్ళీ పిల్లాడి చేత పంపిస్తే పాండురంగడు తీసుకుని తినడం ఆయన కిటికీలోని చూసేట. అందువల్ల భగవంతుడు తింటాడు అనేటువంటిది భక్తుల చరిత్రలు చెప్తూ ఉన్నాయి. కానీ మనం ఏంటంటే హాఫ్ కొబ్బరి చెప్ప దానితో ఇచ్చినటువంటి ప్లాస్టిక్ సంచీల మీదే మన దృష్టి ఉంటుంది. కాబట్టి గయుడు అంతటి మహానుభావుడు కాబట్టి ఆ గయ చరిత్రలో ఈ విషయాన్ని మనం మనసులో పెట్టుకుని సాధన చేయాల్సినటువంటి అవసరం గురించి చెప్పాడు. రేపటి కార్యక్రమంలో ఇంకా ఏం జరిగింది అనేటువంటి విశేషం చూద్దాం.